నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రమాదాల నివారణ కోసం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరిన నాయుడుపేట డివిజన్ డీఎస్పీ. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నాయుడుపేట పట్టణంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న డీఎస్పీ చెంచుబాబు. సూళ్లూరుపేట పట్టణంలోని వి ఎపిక్ థియేటర్లో మెగా అభిమానుల ఆధ్వర్యంలో మనశంకర వరప్రసాద్ చిత్ర విజయోత్సవాలు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ సాయి ప్రసాద్ చేతుల మీదుగా కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్న చిరంజీవి సేవా సమితి సభ్యులు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశం. నెల్లూరు జిల్లాలో కలిసిన 3 మండలాల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నాయుడుపేట డివిజన్ డీఎస్పీ చెంచుబాబు సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సూళ్లూరుపేట ఆర్డీఓ బి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నాయుడుపేటలో నిర్వహించిన బైక్ ర్యాలీలో డీఎస్పీ చెంచుబాబు, ఎస్ఐ భానుప్రసన్నలు పాల్గొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి సిఎస్ తేజ సెంటర్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి విధిగా హెల్మెట్లను వినియోగించాలని ఆయన సూచించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యాలను చేరుకోవాలని డీఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనాన్ని నడిపే వ్యక్తితో వెనక ప్రయాణించే వారు కూడా హెల్మెట్ వినియోగించాలని డీఎస్పీ సూచించడం జరిగింది. నమస్కారం. పట్టణంలో పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో చిన్న మోటార్ సైకిల్ ర్యాలీ, అందరూ హెల్మెట్ వాడాలన్న ఉద్దేశంతో చిన్న ప్రదర్శన జరగడం జరిగింది. ఈ జనవరి 1 నుంచి కూడా అన్ని పెట్రోల్ బంకుల దగ్గర నుంచి మేము నో పెట్రోల్ నో హెల్మెట్ క్యాంపెయిన్ తోటి అందరినీ హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి అన్న ఉద్దేశంతో పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ గురించి ప్రచారం చేస్తూ హెల్మెట్ విధిగా ఉండేటట్టుగా ప్రయత్నం చేశాం. మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన వివిధ రకాల డ్యూటీల వల్ల మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అందరూ రోడ్డు మీద జరిగిన చాలా రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణాపాయం జరుగుతుంది. హెల్మెట్ ఉంటే చాలా కేసుల్లో జీవితాలను కాపాడుకున్న వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మోటార్ సైకిల్ రైడరే కాకుండా పిలియన్ రైడర్ కూడా, వెనుకుండే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకున్నట్టయితే మనకి చాలా సేఫ్టీ ఉంటుంది, కుటుంబానికి భద్రత ఉంటుంది. దయచేసి దీన్ని పాటించాలని ఈ రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీన్ని ఈ మాసోత్సవాలు అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇది మన 37వ జాతీయ రహదారి మాసోత్సవం. నో పెట్రోల్ అన్నది ఫస్ట్ 10 డేస్ బాగా జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూగా చేయాలంటే అందరూ రూల్ పాటించాలా. పెట్రోల్ బంక్ యాజమాన్యం కానీ అలాగే 2 వీలర్స్ రైడర్స్ కానీ ఏదో పెట్టుకున్నాం తీసేసామని కాకుండా యువత రోడ్ బారిన ప్రమాదాలకు గురై చచ్చిపోయే వాళ్ళు 90% ఉంటుంది. లారీ వాళ్ళు 10% అయితే 2 వీలర్స్ ఎక్కువ. అందుకే మనము నో పెట్రోల్ నో హెల్మెట్ నో పెట్రోల్ అన్నారు. అది అందరూ పాటించాలి కోరుకుంటున్నాను. ఇదే విధంగా 2 వీలర్స్ రైడర్స్ డంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. డంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా ఎంత తాగినా ఎంత పెట్టుకున్నా కూడా వాడు ఆ రూట్లో పోకుండా పక్క రూట్కి వెళ్ళిపోతాడు, పక్క లారీ కిందకి వెళ్ళిపోతుంటాడు.
అలా డంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఓవర్ స్పీడ్ మన లిమిట్ ఎంతో అంత చూసుకోవాలా. 10 minutes స్పీడ్గా వెళ్దాం అనుకుంటే జన్మే పోతుంది. ఈ జన్మ హైవేల మీద, అలాగే స్ట్రీట్ రోడ్లో కూడా పక్కన చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళకి తగలకుండా జాగ్రత్త పోవాలని కోరుకుంటున్నానండి. సూళ్లూరుపేట పట్టణంలోని మెగా అభిమానులు విఎపిక్ థియేటర్లో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో అభిమానుల్లో ఎనలేని ఆనందం నెలకొంది. దీనిలో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలోని మెగా అభిమానులు విఎపిక్ థియేటర్లో విజయోత్సవాలు నిర్వహించారు. చిరంజీవి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ చేతుల మీదుగా కేక్ను కట్ చేశారు. చిరంజీవి సేవా సమితి అధ్యక్షుడు మా భాష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. నోట్లో పెడతారు నువ్వు. నమస్కారం. ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎపిక్ థియేటర్లో మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం సందర్భంగా, చిత్రం 1000 కోట్ల దిశగా పరిగెత్తున్న సందర్భంగా ఇక్కడున్న సూళ్లూరుపేట మెగా అభిమానులు చేత కేక్ కటింగ్ చేసి ఈ యొక్క ఆనందకరమైన విషయాన్ని ఇక్కడ నేను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మెగాస్టార్ అంటే ఒక పేరు కాదు, అదొక బ్రాండ్. ఎందుకురా అంటే ఆయన్ని చూసి చిన్నప్పటి నుంచి ఆయన చేసే సేవా కార్యక్రమాల్ని ప్రతి ఒక్క అభిమాని ఆ ఒక్క మనసులో పెట్టుకొని, ఆ ప్రతి అభిమాని కూడా సేవా కార్యక్రమాల్లో రక్తదాన శిబిరాలు అయితే సరే, హాస్పిటల్లో పాలు పండ్లు బిడ్లైనా సరే, అన్నదాన కార్యక్రమాలైనా ఎవరైనా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిందే మెగా అభిమానులు. మెగా అభిమానుల వాళ్ళ ఒక సంకల్పం ఎలా ఉంటుందంటే నలుగురికి మంచి చేయడమే వాళ్ళ ఒక లక్ష్యం. అదే విధంగానే మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా అదే ఒక్క స్ఫూర్తితో ఆయన అభిమానులు కూడా, జనసేన కార్యకర్తలు కూడా ఎంతో ముందుకు వెళుతూ ఆయన అభిమానులపై చూపించి ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నన్ను నియమించడం చాలా, అది ఆయన అభిమానులను గుర్తుపెట్టుకోవడం, ఆయన కార్యకర్తలను గుర్తుపెట్టుకోవడం ఆ ఒక్క ఫ్యామిలీకే తగును. ఈరోజు భాషా గారి ఆధ్వర్యంలో మెగా అభిమానులందరూ, వీర మహిళలందరూ ఈ ఒక్క కేక్ కార్యక్రమంలో పాల్గొని అద్భుతంగా చేయడం జరిగింది. వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ ఇండస్ట్రీ నెంబర్ 1 అంటే ఓన్లీ ఒక మెగాస్టారే. అది ఎప్పటికైనా రాబోయే తరానికి కూడా ఆయనే మెగాస్టార్ గా ఉంటారు, ఆయనే ఉండబోతున్నారు. ఆయన వెనకాల మేమందరం నిలబడుతున్నాం. ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్క దాంట్లో పాల్గొని ప్రజలకి ఎటువంటి సమస్య వచ్చినా ఫస్ట్ నిలబడేది జనసేన కార్యకర్త, మెగా అభిమాని. ఇలాంటి వేరే అభిమానులు కానీ, ఇలాంటి మెగా అభిమానులు కానీ, ఇలాంటి జనసేన కార్యకర్తలు కానీ ఎక్కడ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఉండరని నేను గట్టిగా చెప్తున్నాను. జై జనసేన, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. మా అన్నయ్య డాక్టర్ పద్మభూషణ్ సేవా స్ఫూర్తి కొణిదెల చిరంజీవి గారి 7-10 వయసులో కూడా సంక్రాంతికి వస్తున్న మనశంకర్ వరప్రసాద్ సినిమా చిత్రం విజయవంతం కావడం వలన ఈరోజు సూళ్లూరుపేట ఎపిక్ థియేటర్లో ఘనంగా సంబరాలు చేసుకున్నాము. ఇప్పటికే 300 కోట్లు పైగా వసూలు చేసింది. 1000 కోట్లు దిశగా అడుగులు వేయాలని, రికార్డు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ అన్న గారు విచ్చేసి కేక్ కట్ చేసి అభిమానులతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో చిరంజీవి గారి పేరు మీద పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమం గత 17 ఏళ్ళగా చేస్తూ ఉంటాము.
కానీ ఇండస్ట్రీలో ఆయన ఈరోజు కుర్రోళ్ళతో సహా పోటీ పడుతున్నాడంటే ఆ డ్యాన్సులు అయితేమి ఆ స్టెప్లు అయితేమి కానీ మాలాంటి అభిమానులకి చాలా ఆనందంగా ఉంది. సినిమా చూస్తూ ఉంటే చిరంజీవి గారు ఇలాగే నిండు నూరేళ్ళు సినిమాలు చేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని, నాలాంటి వాళ్ళని ఎంతోమంది రక్తదాతలుగా ఆయన రూపకల్పనలో మేము భాగమే తెలియజేసుకుంటున్నాము. జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాలక మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి సామూహిక కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम योग गम्याय नमः ओम योग देव्यै नमः ओम तपस्वी नमः ओम ज्ञान रूपाय नमः ओम निराकराय नमः ओम भक्ता विष्णुफलप्रदायकाय नमः ओम बोधात्मिकाय नमः ओम बोधमात्रे नमः ओम बोधेशाय नमः ओम बोधधारण्ये नमः ओम स्वरानारी मतिंगदाय नमः ओम षोडशधारवत्तिन्ये नमः ओम मोहिताय नमः ओम असंभवाय नमः ओम शुभ्राय नमः ओम सूक्ष्माय नमः ओम मंत्रालय नमः ओम निराशय नमः ओम निमग्नाय नमः ओम नीलसंकाशाय नमः ओम नित्यानंदाय नमः ओम हराय नमः ओम पराय नमः ओम सर्वज्ञानवते नमः ओम अनंताय नमः ओम शक्ति नमः ओम दुर्लभरूपिण्ये नमः ओम सरस्वती नमः ओम सर्वांगताय नमः ओम सर्वाविष्णुप्रदायकाय नमः ओम दुर्गा देवी नमः नानाविध हरमिलभद्र अक्षरां समर्पयामि. वनस्पति तो पुनग्रापयामि साक्षात् देवं दर्शयामि. वनस्पति दोग्नाग्रापयामि साक्षात् देवं दर्शयामि. दोपदीपान्तरं शुद्धोदक आचमनीयं समर्पयामि. నూతనంగా నెల్లూరు జిల్లాలో కలిసిన గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాల్లో నెలకొని ఉన్న సమస్యల గురించి అన్ని శాఖల అధికారులతో సమీక్షించడం జరిగిందని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మండలాల వారీగా ఉన్న సమస్యలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలను కలెక్టర్ తెలియజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా మీడియాతో మాట్లాడుతూ నూతనంగా నెల్లూరులో గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలు కలవడం జరిగిందని, ఈ మండలాల్లో ఉన్న సమస్యలపై సమావేశం నిర్వహించడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ప్రధానంగా పారిశ్రామికంగా క్రిక్ సిటీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అలాగే పలు రోడ్లు, భూ నిర్మాణానికి సంబంధించిన భూ కేటాయింపులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని, పట్టాదారు పాసు పుస్తకాల్లో మ్యూటేషన్ సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలియజేశారు.
ప్రజల సమస్యలు వేగవంతంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. అండ్ చిలుకూరు ఈ 3 మండలాలు తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి మర్జ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెల్లూరు ఇక్కడ వచ్చి ఆర్డీఓ ఆఫీస్ గూడూరులో అన్ని శాఖల మీద రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమైన ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో క్రిస్ సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృష్ణపట్నం నోడ్ కింద నోటిఫై చేయడం జరిగింది. ఆ సంబంధంలో అక్కడ ఎవరికి ఎలా జరుగుతున్నాయి దీని మీద రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ చాలా ల్యాండ్ అక్విజిషన్స్ జరుగుతున్నాయి. ఎస్పెషలీ నేషనల్ హైవే సంబంధించిన పోర్ట్ రోడ్స్కి కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా మాట్లాడి రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఎలా తొందరగా పరిష్కారం చేయాలి దీని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు అన్ని శాఖలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీకు తెలిసి ఉంటుంది పట్టదారు పాస్బుక్ పంపిణీ జరుగుతున్నాయి. అది కూడా గూడూరు మండల్లో 2 విలేజెస్లో వచ్చే నెలలో డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అది కూడా రివ్యూ చేయడం జరిగింది. దీంతోపాటు సుమోటో కాస్ట్ వెరిఫికేషన్స్ మ్యూటేషన్స్ తర్వాత పట్టదారు పాస్బుక్ వెబ్ ల్యాండ్ 2లో వచ్చిన కొత్త మాడ్యూల్స్ గురించి కూడా అవగాహన కల్పించడం చేయడం జరిగింది. ఆ తర్వాత డెవలప్మెంట్ సంబంధించిన ఎంజీఎన్ఆర్ఎస్ కింద రోడ్ శాంక్షన్ అయింది. ఆ రోడ్స్ ఎలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, క్యాటిల్ షెడ్స్ ఎలా పూర్తిగా కంప్లీట్ చేయాలి దీని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది. అగ్రికల్చర్ సంబంధించిన ఇప్పుడు ఈ క్రాప్ కొంత స్లోగానే ఉంది. సో ఆఫీసర్స్ని మోటివేట్ చేయడం జరిగింది. దీంతోపాటు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కానీ ఎస్ఐఆర్ ఎలక్షన్ రిలేటెడ్ ఈ 3 మండలాల్లో కొంచెం వేగవంతంగా ఎలా చేయాలి దీని మీద కూడా కసరత్తు చేయడం జరిగింది. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ మీద ఒక రివ్యూ చేసుకొని రాబోయే రోజుల్లో ఎలా 2-3 మంత్స్లో ఈ వర్క్స్ ఎలా కంప్లీట్ చేయాలి దీనికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు తయారు చేయడం జరిగింది. నాతో పాటు డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, 3 తహసీల్దార్, ఎంపీడీఓ, డిఎల్డిఓ, తర్వాత అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డివిజనల్ లెవెల్స్, ఆ తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్ డి లెవెల్ ఆఫీసర్స్తో ఈ ముఖాముఖి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఈ 3 మండల్స్ నెల్లూరులో వచ్చిన తర్వాత ఈ 3 మండల్స్లో కూడా అభివృద్ధి జరగాలి. ఆ 3 మండల్లో ఉన్న సమస్య త్వరలోనే పరిష్కారం చేయాలి ఆ ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. రెగ్యులర్గా నేను కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఇక్కడ విజిట్ చేస్తూనే ఉంటారు. ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ఎంత దగ్గరగానే ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగానే సాల్వ్ అవ్వాలి దీని మీద కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు తమ వంతు సహాయం అందించాలని మానవ సేవ మాధవ సేవ అని గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ప్రిన్సిపాల్ బలరాం రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన రోటరీ క్లబ్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మనిషిగా పుట్టిన తర్వాత సమాజానికి మనం ఏం చేశామన్నది ముఖ్యమని ఆయన తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్లో రోటరీ క్లబ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ప్రిన్సిపాల్ బలరాం రెడ్డి మాట్లాడుతూ మనిషిగా పుట్టినందుకు సమాజానికి ఏమి చేశామనేది ముఖ్యమని, సేవా కార్యక్రమాల వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుందని ఆయన తెలియజేయడం జరిగింది. రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని బలరాం రెడ్డి కోరారు. ఈ సమావేశంలో మల్లు విజయ్ కుమార్, మయూరి శ్యామ్ యాదవ్, దశరథ రామరెడ్డి, మునిగిరీష్ తదితరులు పాల్గొన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా. ఎందుకంటే మానవ జీవితం ఇప్పుడు ఏదైతే చెప్పారో చాలా గొప్పది. ఇలాంటి మానవ జీవితంలో మీ అందరూ, మీకంటే నేను కొంచెం చిన్నవాడిని, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరినీ కూడా నేను ఒకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ కరతాల ధ్వనులతో. ఎందుకంటే ఈ క్లబ్లోకి రావడమే మనందరం అదృష్టవంతులు. 1905లో ప్రపంచ స్థాయిలో మనకేం చూస్తే అప్పుడు మనకి ఇక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతుంది. ఆ సమయంలోనే సామాజిక సేవకి రోటరీ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకంటే
యూరోపియన్స్ మన చరిత్రగా చదివినట్లయితే ఈ సామాజిక సేవా దృక్పథం చాలా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి క్లబ్లో మన గూడూరు మీ అందరూ ఉండడం, ఈరోజు నన్ను కూడా మీలో ఒక భాగస్వామిగా పిలవడం నేను చాలా సంతోషపడుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి శ్యామ్ సుందరరావు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, విజయ్ కుమార్ రెడ్డికి, సెక్రటరీ ప్రెసిడెంట్ గారికి, ముఖ్యంగా సభ్యులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాదాల నివారణ కోసం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరిన నాయుడుపేట డివిజన్ డిఎస్పీ. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నాయుడుపేట పట్టణంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న డిఎస్పీ చెంచుబాబు. సూళ్లూరుపేట పట్టణంలోని వి ఎపిక్ థియేటర్లో మెగా అభిమానుల ఆధ్వర్యంలో మనశంకర వరప్రసాద్ చిత్ర విజయోత్సవాలు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ సాయి ప్రసాద్ చేతుల మీదుగా కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్న చిరంజీవి సేవా సమితి సభ్యులు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశం. నెల్లూరు జిల్లాలో కలిసిన 3 మండలాల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.